సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. వారు అయోధ్యకు తిరిగి వచ్చారు. శ్రీరాముణ్ణి యువరాజుగా చేయాలని దశరథుడు నిర్ణయించాడు. కానీ కైకేయి మాత్రం మందర ప్రభావంతో చాలా మారింది. 2 వరాలు దశరథుణ్ణి కోరింది. 1 భరతునికి రాజ్యం, 2 శ్రీరాముడికి వనవాసం కోరింది. దశరథుడు బాధతో అంగీకరించాడు. వెంటనే శ్రీరాముడు వనవాసానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడితో పాటు సీతాలక్ష్మణులు కూడా తోడయ్యారు. కానీ దశరథుడు రామవియోగంతో మరణించాడు. శ్రీరాముడు అరణ్యవాసం ప్రారంభించాడు. వాళ్ళు చిత్రకూటంలో కొంతకాలం నివసించారు. భరతుడు రాముణ్ణి వెనక్కి పిలిచేందుకు వచ్చాడు. కానీ శ్రీరాముడు ధర్మాన్ని కాపాడుతూ నిరాకరించాడు. ఇంక భరతుడు శ్రీరాముడి పాదుకలను తీసుకుని పాలించాడు. అరణ్యంలో వారికి శూర్పణఖ ఎదురైంది. ఆమె కామంతో శ్రీరాముణ్ణి ఆశ్రయించింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేశాడు. రావణుడు దానికి ప్రతీకారం తలపెట్టాడు. మారీచుణ్ణి మాయజింకగా పంపించాడు. సీతాదేవి ఆ జింకను చూసి చాలా సంబరపడి సీతాదేవి ఆ జింకను కోరింది. శ్రీరాముడు వెంటనే ఆ జింకను వెంబడించాడు. సీతాదేవి దగ్గర లక్ష్మణుణ్ణి ఉంచాడు. మాయాస్వరంతో సీత భ్రమించింది. లక్ష్మణరేఖ దాటి బయటకు వచ్చింది. వెంటనే రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. జటాయువు కూడా సీతాదేవిని రక్షించాలని పోరాడి ప్రాణాలను విడిచాడు. ఇంకా శ్రీరాముడు సీతాన్వేషణ మొదలుపెట్టాడు. కిష్కింధలో సుగ్రీవుణ్ణి కలిశాడు. హనుమంతుడితో స్నేహం ఏర్పడింది.